ప్రభువును గణరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ మధ్యాహ్నపు వేళ శుభాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించి నడిపించును గాక. ఈరోజు లేఖనముల నుండి మనం చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వాక్యంలో ప్రభు ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటానని వారితో చెప్పనని లేఖనాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. అవును, ప్రభు మన జీవితాల్లో ప్రతి క్షణం ప్రతి అడుగులో మనతో ప్రభు ఉంటాడు. అది ప్రభు ఎలా ఉన్నారు అనేది అది మనం గమనించి ఆత్మలో ప్రభుని మనం వివేచన కలిగి ఉండాలని ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మనకు సదాకాలంతో ఉంటాడా? మరి ఉంటే ఎందుకు ఈ కష్టాలు, ఉంటే ఎందుకు ఈ బాధలు, ఉంటే ఎందుకు ఈ నష్టాలు అని మీ జీవితాలు మీరు శతవిధ ప్రయత్నాలు చేసుకుంటూ రకరకాల ఆలోచన కలిగి మీరు ఉండొచ్చు. వెళ్ళారా? దేవుని వాక్యంలో నుండి సదాకాలం మీతో ఉంటాను అని చెప్పింది నిజమే, కానీ ప్రభు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే ప్రతి క్షణం నా ప్రభుతో మనం సహవాసం చేసినప్పుడు, ప్రభుతో మనం నడిచినప్పుడు, ప్రభుతో మనం గడిపినప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని దర్శిస్తాడు. నిశ్చయంగా ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. అవును, నీకు ఆర్థిక సమస్య ప్రభు మీద ఆధారపడు, నీకు ఆరోగ్య సమస్య ప్రభు మీద ఆధారపడు, నీకు ఎలాంటి పరిస్థితినా, నిందొచ్చిందా, అవమానం వచ్చిందా, శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ప్రభు మీద మాత్రం మీరు ఆధారపడాలి. ప్రియులారా, ఈ మధ్యాహ్నపు వేళ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీకు ఏదైనా కష్టం వస్తే ఎదుటి వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఇంకో 2 రకాలు యాడ్ చేసి చెప్తారు. ఇంక అదే వ్యక్తి ఇంకొక 2 రకాలు 3 రకాలుగా యాడ్ చేసి చెప్తారు. కానీ మనం కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా మనం ప్రభువుపై ఆధారపడి ప్రభువునే మనము చెప్పినప్పుడు మన కష్టాలన్నింటినీ ప్రభువు తీసేస్తాడు. అప్పుడు మన జీవితంలో నెమ్మదిని కలుగుతుంది. తెలుసా, ప్రభు అంటున్నారు, నేను మీకు శాంతిని అనుగ్రహించడానికి వచ్చాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ప్రభు మీద ఆధారపడండి. ప్రతి విషయం ప్రభు మీద ఆధారపడండి. ఆయన మీతో కూడా సదాకాలం తోడై ఉన్నాడు.